హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈ సెషన్లో పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ టాపిక్ సంబంధించి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్ఈక్వాలిటీ అనే ఒక టాపిక్, సో ఆదాయ అసమానత్వం అనే టాపిక్ సంబంధించి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అంటే లోరెన్స్ కర్వ్ ఒకటి, జినీ కోఎఫిషియంట్, దీన్నే చాలామంది గినీ కోఎఫిషియంట్ అని కూడా అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జినీ ఆర్ గినీ కోఎఫిషియంట్. సో ఈ టూ కాన్సెప్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ టూ కాన్సెప్ట్స్ అనేవి చాలామందికి కన్ఫ్యూజన్గా ఉన్న టాపిక్స్ కూడా. సో ఆ రెండు కూడా నేను చాలా డీటెయిల్డ్గా విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, అందరికీ తెలిసిన టాపిక్ ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దీన్ని తలసరి ఆదాయం అంటాము. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నప్పుడు, సో ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఆర్ టోటల్ పాపులేషన్, అంతేనా? సో ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం బై ఆ దేశ జనాభాతో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇది సింపుల్గా ఒక కంట్రీ గురించి మాట్లాడితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఫ్యామిలీ గురించో లేకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకుందాం. సో ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. ఏ అనే పర్సన్, ఒక కేసు 2 కేసెస్ తీసుకుందాం దీంట్లో. ఏ అనే పర్సన్ ఫస్ట్ కేసు ప్రకారంగా మాట్లాడుకుంటున్నప్పుడు 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు, బి అనే పర్సన్ 150 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు. సో ఆన్ అండ్ యావరేజ్న ఇద్దరి యొక్క సరాసరి ఆదాయం ఎంత అంటే ఏం చెప్తాం, సో 100 ప్లస్ 150/2 ఆటోమేటిక్ ఏమవుతుంది, 125 రూపీస్ అవుతుంది. ఇది క్లియర్. నా సెకండ్ కేసులో ఏ యొక్క ఆదాయము 50 రూపీస్, బి యొక్క ఆదాయము 200 రూపీస్. ఈ కేసులో అగైన్ 50 ప్లస్ 200/2 అగైన్ 125. సో ఇక్కడ తలసరి ఆదాయం అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి, కానీ సో ఆ తలసరి ఆదాయం 125 రావడానికి ఈ కంట్రిబ్యూషన్ ఏ విధంగా అయితే ఏ అండ్ బి చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య ఇన్ఈక్వాలిటీ అసమానత్వం ఏ విధంగా ఉందో మనకి పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలియదు. ఇక్కడ చూడండి, ఓన్లీ 50 రూపీసే గ్యాప్ ఉంది ఇక్కడ ఏ అండ్ బికి ఫస్ట్ కేసులో, కానీ సెకండ్ కేసులో 150 రూపీస్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్నే మనం ఇన్ఈక్వాలిటీ అని చెప్తా ఉన్నాం, అసమానత్వం అని చెప్తా ఉన్నాం, ఆర్ ఇన్కమ్ గ్యాప్ అని చెప్తాం దాన్ని. సో తెలుగులో పేదరిక అంతరం అని చెప్తాం. సో ఈ పేదరిక అంతరం అనేది ఫస్ట్ కేసులో చాలా తక్కువ ఉంది, సెకండ్ కేసులో చాలా ఎక్కువ ఉంది. వేరాజ్ తలసరి ఆదాయం ప్రకారంగా మాట్లాడుకుంటే రెండు సమానంగానే కనిపిస్తున్నాయి మనకి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో మనకి ఇలాంటి ఇన్కమ్ గ్యాప్స్ అనేవి మనకు కనపడవు. సో అందుకని సో అమెరికన్ సైంటిస్ట్ లోరెన్స్ అనే సైంటిస్ట్ ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయడం జరిగింది, అందుకే దాన్ని లోరెన్స్ కర్వ్ అని చెప్తాం అన్నట్టు. క్లియర్. సో ఇప్పుడు కమింగ్ టు ద కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 2019 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 crores అనుకుందాం. ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ ఒక 10,000 crores ఉంది అనుకుందాం. అదే 2019లో ఇండియా యొక్క పాపులేషన్ ఒక 100 crores ఉందనుకుందాం. సో 2019లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే ఏం చెప్తాము, సో 10,000 crore అంటే జాతీయ ఆదాయము బై పాపులేషన్ వేసుకోవాలి కాబట్టి 100 వేసుకుంటాం, ఆటోమేటిక్ ఏమొస్తుంది 100 రూపీస్. అంటే కంట్రీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 100 రూపీస్. సో ప్రతి వ్యక్తి కూడా 100 రూపాయల ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. కానీ ఇన్ రియాలిటీ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే మీకు 2019 ఒరిజినల్ డేటా ప్రకారంగానే మాట్లాడుకుంటే, ఇది మీకు ఐడియా ఉందో లేదో, సో 1% ఆఫ్ ది పాపులేషన్, సో మొత్తం ఏదైతే మనం 121 crore పాపులేషన్ చెప్తున్నామో 2011 సెన్సస్ ప్రకారంగా, సో 2019-20లో డేటా ప్రకారం అయితే దాదాపు 135 crores 140 crores చెప్పుకుంటా ఉన్నాం. సో ఈ పాపులేషన్లో టాప్ రిచెస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో, సో లైక్ అదానీ గ్రూప్ కావచ్చు, అంబానీ గ్రూప్ కావచ్చు, టాటా గ్రూప్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి వాళ్ళు, సో టాప్ 1%
ఈ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉందా అంటే టోటల్ జాతీయ ఆదాయంలో మొత్తం నేషనల్ ఇన్కంలో వాళ్ళ యొక్క 1% ఆఫ్ ది పాపులేషన్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే దాదాపు 21% ఉందంట. టాప్ 10% తీసుకుంటే లైక్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10% రిచెస్ట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఈ 10% రిచెస్ట్ పాపులేషన్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే దాదాపు 56% ఉందంట. అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్తోనే మాట్లాడుకుందాం మనం. ఈ నెంబర్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే టాప్ 1% అంటే ఎంత? 100 crore పాపులేషన్లో 1% ఎంత? 1 crore కదా. అంటే 1 crore పాపులేషన్ ఎంత ఇన్కమ్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే మొత్తం 10,000 crore 21% అంటే ఎంత? 2,100 crore కంట్రిబ్యూట్ చేస్తున్నారంట. అదే 10% అంటే ఎంత? 100 crore. సో దట్ ఈజ్ 10 crore. ఈ 10 crore పాపులేషన్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారా అంటే దాదాపు 5,600 కోట్లు. సో చూడండి ఆ రిమైనింగ్ 90 crore మెంబర్స్ ఆ 4,400 కోట్లను కంట్రిబ్యూట్ చేస్తున్నారంట. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి అతి తక్కువ మంది మొత్తం ఇన్కమ్ జనరేషన్లో ఎక్కువ భాగాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి. ఇది క్లియర్. అంటే మీకు ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సో మన ఆదాయం ఏదైతే ఉందో మన జాతీయ ఆదాయం ఏదైతే ఉందో ఆ జాతీయ ఆదాయంలో భాగస్వాములు ఎంతమంది అంటే సో ఎక్కువ భాగానికి చాలా తక్కువ మందే కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది మీనింగ్ అన్నట్టు. సో దాన్నే మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అని చెప్తాం. ఆ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తే ఒక పిక్టోరియల్ రూపంలో చూపిస్తే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే అదే లోరెన్స్ కర్వ్. సో వాట్ ఈజ్ లోరెన్స్ కర్వ్? ఇప్పుడు ఏదైతే మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నామో ఆ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే దాన్ని లోరెన్స్ కర్వ్ అని చెప్తాం. సో ఓకేనా. నా ఈ లోరెన్స్ కర్వ్కి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే అది ఎలా వస్తుంది అంటే సో ఇక్కడ ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. దీన్ని ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్లో పాపులేషన్ని ఇండికేట్ చేస్తాం. సో దీన్ని టెక్నికల్గా మాట్లాడితే క్యుములేటివ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ 0% to 100%. సో పాపులేషన్ 0% అంటే ఏంటి? 0 జనాభా, 10% అంటే 10% ఆఫ్ ది పాపులేషన్, 20%, 30%, అప్ టు 100% ఆఫ్ ది పాపులేషన్. దెన్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. అండ్ కమింగ్ టు వై యాక్సిస్, వై యాక్సిస్లో ఏం చూపిస్తాము అంటే ఇన్కమ్ చూపిస్తాం. దీన్ని టెక్నికల్గా మాట్లాడితే క్యుములేటివ్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్తాం అన్నట్టు. సో ఇది 0 to స్టార్ట్ అయ్యి ఇక్కడ 100% అంటే మొత్తం ఆదాయం అన్నట్టు. ఇది క్లియరా? ఇక్కడ చూడండి అంటే 0% పాపులేషన్ 0% ఇన్కమ్ని కంట్రిబ్యూట్ చేశారు. దెన్ 10% పాపులేషన్ తీసుకుందాం. సో 10% పాపులేషన్ ఇక్కడ 10 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో 10%. అలాగే 20%, 20%, 30%, 30%, 50%, 50%, అలాగే 100%, 100%. అంటే 100% ఆఫ్ ది పాపులేషన్ 100% ఇన్కమ్ని కంట్రిబ్యూట్ చేశారు అని చెప్తాం. సో దిస్ ఈజ్ వెరీ ఐడియల్ సిచ్యువేషన్ అనమాట. సో అలా అన్ని డాట్స్ని ఈక్వల్ చేసుకుంటూ వెళ్తే కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఈ స్ట్రైట్ లైన్లో ఈ పాయింట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే వై యాక్సిస్లో ఏమో దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్లో ఏమో దీన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50% అనుకుందాం. అంటే 50% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 50% ఆఫ్ ది ఇన్కమ్ అని మీనింగ్. అంటే 50% మంది జనాభా ఆదాయంలో 50%కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు అని మీనింగ్. కానీ నిజంగా అట్లా ఉందా మనకి? మనం ఇందాకే చూసాం. సో టాప్ 10% పీపుల్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు? 56% కంట్రిబ్యూట్ చేస్తున్నారు అని మీనింగ్. అంటే ఈ క్వశ్చన్ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో అది థియరిటికల్గా మాత్రమే పాసిబుల్ అనమాట. సో ఒరిజినల్గా అది పాసిబుల్ కాదు. సో అందుకే ఈ లైన్ ఏమంటాను అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ లైన్ ఏమంటాను అంటే పర్ఫెక్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తా. పర్ఫెక్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే చాలా ప్రపోర్షనేట్గా 10% 10% ఇన్కమ్, 20% ఆఫ్ ది పాపులేషన్ 20% ఆఫ్ ది ఇన్కమ్, 50% ఆఫ్ ది పాపులేషన్ 50% ఆఫ్ ది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అని మీనింగ్. ఇది క్లియర్.
సో ఇది ఓన్లీ థియరిటికల్గా పాసిబుల్ ఈ స్ట్రైట్ లైన్ మెకానిజం. నౌ కమింగ్ టు ఒరిజినాలిటీ. సో ఒరిజినాలిటీ ఏంటి, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో 1% 21% కంట్రిబ్యూట్ చేస్తారు, 10% 50% కంట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈజ్ ఒరిజినాలిటీ. సో ఈ విధమైన లెక్కల ప్రకారం అంటే 2019లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం సో ఇలా గ్రాఫ్ తీసుకుంటూ వెళ్తే అంటే టాప్ 10% ఎంత కంట్రిబ్యూట్ చేశారు, అంటే దేశంలో 10% ఆఫ్ ది పాపులేషన్ ఎంత కంట్రిబ్యూట్ చేశారు, 20% ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఇలా తీసుకుంటూ వెళ్తే మనకి ఒరిజినల్గా వచ్చే గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఒక కర్వ్ మాదిరి వస్తుంది. ఈ కర్వ్ని లోరెన్స్ కర్వ్ అని చెప్తాం అన్నట్టు. సో లోరెన్స్ కర్వ్. ఓకే, ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ లోరెన్స్ కర్వ్కి సంబంధించింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ పాయింట్ తీసుకుంటున్నా, ఈ పాయింట్ రౌండ్ చేస్తున్నాను కదా, ఈ పాయింట్ తీసుకుంటున్నా. ఈ పాయింట్కి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటా. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఎంత 0% నుంచి ఇక్కడ దాకా అనుకున్నాం కదా, ఇది 70% అనుకుందాం. ఇది ఆల్మోస్ట్ 50% దగ్గరలో ఉంది కాబట్టి 50% అనుకుందాం. అంటే ఏంటి మీనింగ్, 70% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఓన్లీ 50% ఆఫ్ ది ఇన్కమ్ అని మీనింగ్. అంతే కదా, 70% మంది 50% కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఆ 30% మందే కదా ఈ 50% కంట్రిబ్యూట్ చేస్తున్నట్లు లెక్క. అంటే 30% మంది 50%, ఈ 70% మంది 50%. సో ఈక్వల్గా లేదనమాట. దట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. అది దేని ద్వారా తెలుసుకుంటున్నాం మనం, ఈ కర్వ్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో దట్ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ లోరెన్స్ కర్వ్ అని చెప్తాం అన్నట్టు. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తాను అంటే మన దేశంలో ఉన్నటువంటి లేదా మన జాతీయ ఆదాయం ఏదైతే ఉందో ఆ జాతీయ ఆదాయంలో మన జనాభా యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఆ ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే వచ్చే కర్వే లోరెన్స్ కర్వ్. ఇది క్లియర్. దెన్ వాట్ ఈజ్ జినీ కోఎఫిషియంట్? జినీ కోఎఫిషియంట్ని జినీ రేషియో అని కూడా అంటారండి. సో జినీ కోఎఫిషియంట్ ఆర్ జినీ రేషియో, దీని తెలుగులో జినీ గుణకం అని చెప్తాం. క్లియర్. దెన్ వాట్ ఈజ్ జినీ కోఎఫిషియంట్? ఇక్కడ చూడండి, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను డ్రా చేసిన గ్రాఫ్లో రెడ్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ లోరెన్స్ కర్వ్. అండ్ బ్లూ లైన్ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ బ్లూ స్ట్రైట్ లైన్, సో ఇది చూపిస్తున్నాను చూడండి. సో దిస్ వన్. సో ఈ బ్లూ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఈ పర్ఫెక్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్కి ఈ యొక్క లోరెన్స్ కర్వ్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, దట్ గ్యాప్ ఈజ్ నోన్ యాజ్, నేను ఏదైతే బ్లాక్ ఇంక్తో డ్రా చేస్తున్నానో దట్ ఈజ్, సో దట్ ఈజ్ ఇన్కమ్ గ్యాప్ అని చెప్తాం. ఓకే, ఆ మెష్ రూపంలో ఏదైతే ఉందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ గ్యాప్. క్లియర్. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ గ్యాప్. నౌ వాట్ ఈజ్ లోరెన్స్ కర్వ్, సారీ వాట్ ఈజ్ జినీ ఇండెక్స్ ఆర్ జినీ కోఎఫిషియంట్ ఆర్ జినీ రేషియో, ఏదైనా ఒకటేనండి, మూడు ఒకటే. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ లోరెన్స్ కర్వ్ అండ్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్కమ్ గ్యాప్ అని చెప్పుకున్నాం. ఈ ఇన్కమ్ గ్యాప్ని జినీ ఇండెక్స్ ఆర్ జినీ కోఎఫిషియంట్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అంటే ఇక్కడ చూడండి, జినీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మధ్యలో ఇన్కమ్ గ్యాప్ ఉంది కదా, నేను ఆ ఇన్కమ్ గ్యాప్ని ఏతో రిప్రజెంట్ చేస్తా, దెన్ ఈ రిమైనింగ్ పోర్షన్ ఉంది కదా, అంటే లోరెన్స్ కర్వ్కి ఈ యాక్సిస్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ నేను బీతో చూపిస్తా. అప్పుడు టోటల్ అంటే ఏమంటాము, ఏ ప్లస్ బి అంటాం. ఓన్లీ ఇన్కమ్ గ్యాప్ అంటే ఏమంటాను, ఎక్స్ అంటాను. సో జినీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ గ్యాప్ అంటే ఏ బై టోటల్ ఎంత, ఏ ప్లస్ బి. దిస్ ఏ బై ఏ ప్లస్ బి ఈజ్ నోన్ యాజ్ జినీ కోఎఫిషియంట్. సో జినీ గుణకం అంటే ఏంటి అంటే ఏ బై ఏ ప్లస్ బి. సో దట్ ఈజ్ ఇన్కమ్ గ్యాప్ బై సో టోటల్ ఇన్కమ్ సంబంధించింది అనమాట. ఓకే, ఒకవేళ మీకు క్వశ్చన్లో జినీ కోఎఫిషియంట్ ఈజ్ 0 అని ఒకటి అడుగుతాడు, లేదా జినీ కోఎఫిషియంట్ అనేది 100 ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటాడు. సో ఇఫ్ జినీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ అని అడగొచ్చు మిమ్మల్ని. సో అలాంటప్పుడు మీనింగ్ ఏంటి, ఇఫ్ జినీ కోఎఫిషియంట్ 0 అంటే ఏంటి మీనింగ్ అంటే జినీ కోఎఫిషియంట్ 0 అంటే ఏంటి అంటే ఈ ఇన్కమ్ గ్యాప్ అంటే ఇది 0 రావాలి అంటే న్యూమరేటర్లో 0 రావాల్సిందే కంపల్సరీ రేషియోలో.
అంటే ఏ జీరో అనమాట. ఏ జీరో అంటే ఏంటి మీనింగ్? ఈ గ్యాప్ అంటూ లేదయా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ వాల్యూ జీరో అని అర్థం. గ్యాప్ ఎప్పుడు జీరో అవుతుంది? ఈ లొరెంజ్ కర్వ్ ఎప్పుడైతే ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వల్ అవుతుందో, సో లొరెంజ్ కర్వ్ ఏదైతే ఇట్లా వెళ్ళిపోయి స్ట్రైట్ లైన్కి ఈక్వల్ అవుతుందో ఆటోమేటిక్గా జీరో, ఈ వాల్యూ ఏ అనే వాల్యూ జీరో అవుతుంది. అంటే ఇన్కమ్ గ్యాప్ అనేది జీరో. ఇన్కమ్ గ్యాప్ ఎప్పుడు జీరో అవుతుంది? 10% పాపులేషన్ 10% కంట్రిబ్యూట్ చేస్తే, 20% పాపులేషన్ 20% కంట్రిబ్యూట్ చేస్తే, ఈ విధంగా అన్నట్టు. అంటే ఈ పర్ఫెక్ట్ లైన్ అన్నమాట. సో వెన్ జినీ కోఎఫిషియంట్ ఆర్ జినీ ఇండెక్స్ ఈజ్ జీరో, అప్పుడు ఇన్కమ్ గ్యాప్ ఏంటండి? ఇన్కమ్ గ్యాప్ ఈజ్ ఆల్సో జీరో. అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో ఉంది అని అర్థం. నౌ వేర్ యాజ్ జినీ కోఎఫిషియంట్ ఈజ్ 100. 100 అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ 0% పాపులేషన్ ఏం కంట్రిబ్యూట్ చేయట్లేదు, 10% ఏం కంట్రిబ్యూట్ చేయట్లేదు, 20% ఏం కంట్రిబ్యూట్ చేయట్లేదు, 30% ఏం కంట్రిబ్యూట్ చేయట్లేదు, ఎవరేం కంట్రిబ్యూట్ చేయట్లేదు. ఈ లాస్ట్లో ఒక్క పర్సన్ ఉంటాడనమాట. ఆ లాస్ట్లో ఒక్క పర్సనే ఈ మొత్తం ఇన్కమ్ని జనరేట్ చేశాడు అనుకుందాం. 100 మంది, అది 100% మంది 100% ఇన్కమ్ని జనరేట్ చేస్తే ఏమో జినీ కోఎఫిషియంట్ జీరో. ఒక్క పర్సనే ఈ మొత్తం ఇన్కమ్ని జనరేట్ చేస్తే దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ జీనీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? సో అంటే ఏంటి అంటే ఈ మొత్తం అన్నమాట. సో ఈ మొత్తంలో ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ ఏమి ఇన్కమ్ జనరేట్ చేయలే వాళ్ళు, ఓన్లీ ఒక పర్సన్ మాత్రం మొత్తం ఇన్కమ్ జనరేట్ చేశాడు అని మీనింగ్ అన్నట్టు. నౌ క్లియర్. సో జినీ కోఎఫిషియంట్ జీరో అంటే ఇన్కమ్ గ్యాప్ జీరో అని అర్థం. నౌ జినీ కోఎఫిషియంట్ అంటే ఏంటి? సో ఇన్కమ్ గ్యాప్ ఏ బై టోటల్ ఏ ప్లస్ బి వేసుకుంటాం. ఇక్కడ క్లియరా? సో ఓవరాల్గా లొరెన్స్ కర్వ్ ఏంటి అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే మనకు వచ్చే కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ని మనం లొరెన్స్ కర్వ్ అంటున్నాం. ఈ లొరెన్స్ కర్వ్కి పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కమ్ గ్యాప్ అన్నాం. ఆ ఇన్కమ్ గ్యాప్ని దేంతో చూపిస్తాము అంటే మనం సో ఇన్కమ్ గ్యాప్ ఈజ్ డినోటెడ్ బై జినీ కోఎఫిషియంట్ ఆర్ జినీ ఇండెక్స్ ఆర్ జినీ రేషియో. ఇది క్లియరా? నౌ ద థర్డ్ కాన్సెప్ట్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అది క్వింటైల్ ఇన్కమ్ రేషియో అని చెప్తా ఉన్నాం. వాట్ ఈజ్ ఇన్కమ్ రేషియో? ఇన్కమ్ రేషియో ఏంటో తెలిస్తే మనం ఆటోమేటిక్గా క్వింటైల్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఏ అనే పర్సన్ 10,000 రూపీస్ శాలరీ తెచ్చుకుంటున్నాడు, బి అనే పర్సన్ 2,000 రూపీస్ శాలరీ తెచ్చుకుంటున్నాడు. వాట్ ఈస్ ద ఇన్కమ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి అంటే సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 10K బై 2K. ఆటోమేటిక్గా 5 వాల్యూ వస్తుంది. సో దెన్ వాట్ ఈస్ ద ఇన్కమ్ రేషియో అంటే 5:1 అని చెప్తాం ఆర్ 5/1 అని చెప్తాం. ఇది క్లియరా? ఇక్కడ నేరుగా వాడు ఇన్కమ్ రేషియో అడగట్లేదు, ఏం అడుగుతుండు? క్వింటైల్ ఇన్కమ్ రేషియో అంటున్నాడు. ఈ క్వింటైల్ ఇన్కమ్ రేషియోలో మనకు తెలియనిది ఏంటయా అంటే ఈ క్వింటైల్ అంటే ఏంటో తెలియదు. సో మీకు జనరల్గా ఈ క్వింటైల్ అని, ఈ డెసైల్ అని, ఈ క్వార్టైల్ అని ఇలాంటి పదాలు వస్తుంటాయి అన్నమాట. సో డెసైల్ అంటే ఏంటి అంటే మొత్తం పాపులేషన్ని మనం 100% అనుకుంటున్నాం కదా, ఈ మొత్తం 100ని ఈ డిసైల్ అంటే లైక్ డికేడ్ లాగా అనమాట. డికేడ్ అంటే 10 ఇయర్స్ కదా, మన పాపులేషన్ సెన్సెస్ని 10 ఇయర్స్గా తీసుకుంటాం. సో 2001 సెన్సెస్, 2011 సెన్సెస్. 2001లో 100 crore పాపులేషన్, 2011లో 121 crore పాపులేషన్. సో ఎంత పెరిగిందా అంటే 21%. ఈ 21% ఏమంటాం మనం? డికేడల్ గ్రోత్ రేట్ అని చెప్తాం, అంటే దశాబ్ద వృద్ధి రేటు అని చెప్తాం. దీన్ని 10తో డివైడ్ చేస్తే 2.1% వస్తుంది. దిస్ 2.1% ఈజ్ నోన్ యాజ్ యాన్యువల్ గ్రోత్ రేట్, వార్షిక వృద్ధి రేటు ఉన్నాం. ఇక్కడ డికేడల్ అంటున్నాం కదా, ఆ డికేడల్ లాంటిదే ఇక్కడ డిసైల్ అనమాట. డికేడల్ లాంటిదే డిసైల్. అంటే ఈ మొత్తం 100% పాపులేషన్ని మనం 10 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అని అర్థం. 10 ఈక్వల్ పార్ట్స్గా, సో 10 సమాన భాగాలుగా డివైడ్ చేస్తున్నాము అంటే ఏమవుద్ది? 10%, 10%, 10%, 10% అట్లా 10 పార్ట్స్ వస్తాయి అన్నట్టు. సో ఆ విధంగా 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని ఏమంటాను? డిసైల్ అంటాను. అలా కాకుండా మొత్తం 100% పాపులేషన్ని నేను 5 సమాన భాగాలుగా చేస్తే, 5 సమాన భాగాలు అంటే ఏం చేయాలి దాన్ని మనం? 20%, 20%, 20%, 20%, 20%. ఓకే. సో ఈ 5 సమాన భాగాలుగా చేసిన దాన్ని ఏమంటామంటే క్వింటైల్ అంటాను అన్నట్టు.
వాట్ ఈస్ క్వార్టైల్? పేరులో ఉంది క్వార్టర్ లాగా అన్నట్టు. క్వార్టర్ అంటే 1/4. అంటే ఈ మొత్తం 100% 4 సమాన భాగాలుగా డివైడ్ చేస్తున్నాము అంటే ఒకటెంత 25%, 25% లాగా. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే క్వింటైల్ కావాలి. క్వింటైల్ అంటే ఏంటి? 5 పార్ట్స్గా. మీకు చాలా ఈ పదం యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీకు పావర్టీకి సంబంధించి డేటాను ఎవరు కనుక్కుంటారు? నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ డేటాను యూటిలైజ్ చేసుకొని ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ కనుక్కునేది, రిపోర్ట్ రిలీజ్ చేసేది. ప్రజెంట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి ప్లానింగ్ కమిషన్ ఈజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్ కాబట్టి నీతి ఆయోగ్ యొక్క టాస్క్ ఫోర్స్ కనుక్కుంటుంది. దట్ ఏ టాస్క్ ఫోర్స్ సెటప్ బై నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్సే కనుక్కుంటుంది. ఇది క్లియర్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనుక్కుంటుంది పావర్టీకి సంబంధించిన డేటాని? ఎవ్రీ 5 years. ఎవ్రీ 5 yearsకి కనుక్కునే డేటాని ఏమంటాం మనం? ఎనీ టెక్నికల్ వర్డ్? సో ఎవ్రీ 5 years కనుక్కునే డేటాని ఏమంటామంటే మనం క్విన్నియల్ డేటా అని చెప్తాం. క్విన్నియల్ డేటా. క్విన్నియల్ డేటా అంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి కనుక్కునే డేటా అని అర్థం. సో క్విన్ అంటే 5 years, క్వార్టైల్ అంటే లైక్ 4 అని అర్థం, డిసైల్ అంటే లైక్ 10 అని అర్థం అనమాట. ఇది క్లియరా? నౌ కమింగ్ టు క్వింటైల్. క్వింటైల్ అంటే 5 ఈక్వల్ పార్ట్స్. అంటే మొత్తం పాపులేషన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను? 5 ఈక్వల్ పార్ట్స్. అంటే 20% ఆఫ్ ది పాపులేషన్, 20%, 20%, 20% అండ్ లాస్ట్ 20%. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా, అంటే వాళ్ళ ఇన్కమ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్కి 10,000 crore సంపాదించాడు, తర్వాత 9,000 crore, తర్వాత 5,000 crore. అలా ఒక ఆర్డర్ వచ్చి ఉంటుందిగా ఇన్కమ్ జనరేషన్లో ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారంగా టాప్ 20% ఎవరైతే ఉన్నారో పాపులేషన్ ఆ ఇన్కమ్ జనరేషన్లో వాళ్ళ యొక్క యావరేజ్ ఇన్కమ్, సరాసరి ఆదాయము. సో టాప్ 20% యొక్క యావరేజ్ ఇన్కమ్, అలాగే లీస్ట్ 20% అనమాట, అతి తక్కువ సంపాదించి జాతీయ ఆదాయంలో సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంట్రిబ్యూషన్ ఎవరైతే ఉన్నారో ఆ లీస్ట్ 20% యొక్క పాపులేషన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ యొక్క రేషియోని, అంటే రిచెస్ట్ 20% యొక్క యావరేజ్ ఇన్కమ్, లీస్ట్ 20% యొక్క యావరేజ్ ఇన్కమ్, ఆ రెండింటి యొక్క రేషియోని ఏమంటారంటే నేను క్వింటైల్ ఇన్కమ్ రేషియో అని చెప్తా. ఇక్కడ ఎవరెవరిది 20%, 20%, అందుకే క్వింటైల్ అన్న. ఒకవేళ నేను 25%, 25% అంటే వెరీ గుడ్. సో దట్ ఈజ్ క్వార్టైల్ అని చెప్తాను అన్నట్టు. టాప్ 10% లీస్ట్ 10%కి కంపేర్ చేస్తే దట్ ఈజ్ డెసైల్ ఇన్కమ్ రేషియో అని చెప్తా. ఓకేనా? సో ఇది అబ్సల్యూట్ కాన్సెప్ట్ కాదండి, ఇది ఏంటంటే రిలేటివ్ అనమాట. సో ఇన్కమ్ రేషియో ఈజ్ ద కాన్సెప్ట్. అంటే ఏంటంటే పైన టాప్లో ఉన్న వాళ్ళది లీస్ట్లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ని మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. కంపేర్ ఎందుకు చేస్తాము? ఈ కంపేర్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది తక్కువ వచ్చింది అనుకోండి, ఒక్క సెకండ్, ఛార్జింగ్ అయిపోయింది. ఎస్, సి ఇప్పుడు చూడండి, ఈ టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరు 20% ఉన్నారో వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ తీసుకుంటా. లీస్ట్ 20% ఉన్నారు కదా, వీళ్ళ ఇన్కమ్ అనేది 100 రూపీస్ తీసుకుంటా యావరేజ్ది. అప్పుడు ఏమైంది రేషియో? 100:1 అయింది. ఇంకొక కాన్సెప్ట్లో ఈ 20% పాపులేషన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అనేది 1000 రూపీస్, ఈ లీస్ట్ వాళ్ళది ఎవరైతే ఉందో వాళ్ళకి 900 రూపీస్ తీసుకుంటా. ఇప్పుడు రేషియో ఎంత? 10:9. సో 10:9 అంటే ఎంత? జస్ట్ ఒకటికి కొంత ఎక్కువ, అంటే దాని వాల్యూ 1 పాయింట్ సంథింగ్, ఇక్కడ దీని వాల్యూ 100 అనమాట. చూసారా? సో ఈ 1 అంటే వెరీ వెరీ లెస్ ఎప్పుడు ఉంది? ఎప్పుడైతే ఆ గ్యాప్ తక్కువ ఉందో అప్పుడు ఈ రేషియో వాల్యూ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ ఉందో ఈ రేషియో వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి రేషన్ కనుక్కోవడం ద్వారా ఏంటి అంటే ఈ ఇన్కమ్ గ్యాప్ అనేది రిచెస్ట్ ఒకే కంట్రీలో ఒకటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డిఫరెన్స్ తెలుసుకుంటాం అన్నట్టు ఈ రేషన్ యూటిలైజ్ చేసుకొని. ఇది క్లియర్? సో దట్ ఈజ్ క్వింటైల్ ఇన్కమ్ రేషియో అండ్ డిసైల్ కావచ్చు, క్వార్టైల్ కావచ్చు, ఇన్కమ్ రేషియోకి సంబంధించి. ఓకే,
సో ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ మీకు ఫ్రీక్వెంట్గా ఈ లొరెన్స్ కర్వ్ ఒకటి, జినీ కోఎఫిషియంట్ ఒకటి అడుగుతూనే ఉంటారనమాట. ఓకే, సో ప్రజెంట్ కోవిడ్ పాండమిక్ దృష్ట్యా కూడా ఈ గ్లోబల్ సినారియోలో కావచ్చు, ఇండియన్ సినారియోలో కావచ్చు, చాలామంది పాపులేషన్ అన్ఎంప్లాయీస్ అవ్వడము ఒక కాన్సెప్ట్. రెండవది ఎక్కువ మంది బిలో పావర్టీ లైన్కి కింద పడిపోవడం, బిలో పావర్టీ లైన్ కిందకి రావడం అనేది ఎక్కువ జరిగిందనమాట. సమ్ అరౌండ్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇంకా సంథింగ్ బీపీఎల్ కింద పడిపోయారు అని చెప్తా ఉన్నాం, రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో అలాంటి కాన్సెప్ట్లో మీకు ఎగ్జామ్లో కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది, పావర్టీ టాపిక్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మీకు రిగార్డింగ్ ఈ టాపిక్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే అవి నేను చూసి నెక్స్ట్ వీడియోలో ఇవి కవర్ చేస్తాను. ఓకే, సో మీకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదా సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్స్ కావచ్చు, మీకు ఏదైనా సరే ఎకానమీకి సంబంధించి మన మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో ఎక్స్క్లూజివ్ ఎకానమీ కోర్సు కూడా అవైలబుల్ ఉంది. దాంట్లో నేనే చెప్తాను ఎకానమీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు డీటెయిల్డ్ కోసం ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.